మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రవితేజ రామశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చంద్రనగర్. చిన్నపిల్లల్లో సాధారణంగా మనం కొన్నిసార్లు వృషణాలు అనేవి ఎక్కువ పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. ఇదేంటంటే మనకి అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారండి. అంటే నార్మల్గా వృషణాలు అనేవి బయటే ఉండవు, మనకి పుట్టక ముందు వృషణాలు కడుపులోనే ఉంటాయి. సో ఈ గర్భంలో మనం పెరిగే కొద్ది అంటే 3 నెలలు 5 నెలలు పెరుగుతున్నప్పుడు కడుపులో నుంచి మెల్లమెల్లగా కిందకి వచ్చి కడుపులో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి కిందకి అనేది జారుతూ ఉంటాయి వృషణాలు అనేవి. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా బ్లాక్ ఉన్నా కానీ వృషణాలు బయటికి రాకుండా అక్కడే ఆగిపోతూ ఉంటాయి. ఏదర్ ఇంగ్వెల్ రీజన్లో కానీ లేకపోతే అబ్డమెన్లో కూడా ఆగిపోతూ ఉంటాయి. సో ఈ కండిషన్ మనం అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే అన్డిసెండెడ్ టెస్టిస్ వల్ల లోపల మామూలుగా ఉన్నప్పుడు దాని చుట్టూతా హీట్ అనేది ఎక్కువ చేరి టెస్టిస్ అనేవి ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. సో అట్లాంటప్పుడు మనకి పిల్లలు ఫ్యూచర్లో చిన్నపిల్లల్లో అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటే మన ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, టెస్టిస్ అనేది చిన్నగా అయిపోతూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి దీనివల్ల క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. టెస్టిస్ పైన ఉండడం వల్ల కొద్ది టార్షన్స్ అంటారు, తిరిగిపోతూ ఉంటాయి అన్నమాట టెస్టిస్లో. సో ఇట్లాంటప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ అవసరం పడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. అట్లాంటప్పుడు మేమేం అడ్వైస్ చేస్తామంటే ఇట్లా పైకి కింది సమస్య వచ్చినప్పుడు వెంటనే యూరాలజీ దగ్గర తీసుకోండి. మినిమం 6 months to 1 year లోపల ఈ సర్జరీ అనేది చేసేయాలి. దాని తర్వాత దాటిందంటే దీనివల్ల కాంప్లికేషన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చాలామంది అవగాహన లేక ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకొస్తారు. సో చిన్నప్పటి నుంచి ఉన్నాయి సార్ మాకు, మేమేం పట్టించుకోలేదు అన్నట్టు. సో అలా చేయకూడదు. ఎప్పుడైనా మనకి పుట్టిన వెంటనే మినిమం బిఫోర్ 1 year లోపల చేయగలిగితేనే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇంకో కొన్ని కండిషన్స్ ఉంటాయండి, అంటే రిట్రాక్టైల్ టెస్టిస్ అంటారు. వీళ్ళకి ఏంటంటే టెస్టిస్ అనేవి కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. కొన్ని కండిషన్స్లో ఎక్కువ స్ట్రెయిన్ చేసినప్పుడు కానీ లేదంటే ఎక్కువ ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానీ సడన్గా టెస్టిస్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ నార్మల్గా ఉన్నప్పుడు కిందకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ని మనం రిట్రాక్టైల్ టెస్టిస్ అంటాము. సో దీనికి యూజువల్గా ఏం చేయక్కర్లేదు. మరి రిపీటెడ్గా వస్తుంది అనుకుంటే దీనికి కూడా ఆర్గోడోబెక్సిన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందండి.